చెప్పి విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు అతిహేయంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థుల సాంప్రదాయాల పట్ల హీనంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలోని కండూర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ దాష్టీకం వెలుగు చూసింది. విద్యార్థులు బొట్టు పెట్టుకుని వచ్చారని ప్రిన్సిపల్ చితకబాదినట్లు తెలిసింది. బలవంతంగా వాష్రూంలోకి తీసుకువెళ్లి ప్రిన్సిపల్ బొట్టు తీయించారని విద్యార్థులు తెలిపారు. ప్రిన్సిపల్ తీరుపై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే ఈ రోజు ప్రిన్సిపల్ రాలేదని స్కూల్ సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేశారు. మీరు ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది మీరు ఒక 5 minutes సస్పెన్షన్ లెటర్ వస్తుంది. కండూర్ షైన్ స్కూల్లో ప్రిన్సిపాల్ లక్ష్మయ్య అని చెప్పి విద్యార్థిని బొట్టు పెట్టుకున్నందుకు డైలీ పిల్లలందరినీ కొడుతున్నాడు. ఇట్లా ఒక్కటి కాదు, దగ్గర దగ్గర ఎంతోమంది పేరెంట్స్ని కొట్టడం జరిగింది ఇప్పటికీ. అయితే మా పేరెంట్స్ పిల్లలు మాకు చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చినాము. అసలు ఎంత నిర్లక్ష్యం అంటే ఆ లక్ష్మారెడ్డి అనేటైనా కొట్టిండు, అతను ఇప్పుడు లేడు, లీవ్లో ఉన్నాడు, ఫస్ట్ లీవ్లో ఉన్నాడని చెప్పాడు, తర్వాత ఇంకోటి అని చెప్పారు. ఇప్పుడు మేనేజ్మెంట్ వీడికి లోపలికి రాగానే వాళ్ళు ఏమంటున్నారు, సారీ మేము ఇట్లా హిందువులమే అని చెప్పి మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు. అందరికీ బొట్టు పెట్టి బయటికి తీసుకొని వస్తున్నారు. లేదు సార్ ఇది అని చెప్పి మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళి ప్రెస్ వాళ్ళు వస్తున్నారు, మీరు రండి, మీకు ఎన్ని కావాలి, ఇప్పుడు వాళ్ళకి ఎన్ని కావాలి అని చెప్పి అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసే సిస్టమ్ పెట్టారు. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది 4th టైం ఇది కావడము. అయినా కానీ ఇప్పుడు మేము వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి, అట్లనే విద్యార్థికి సారీ చెప్పాలని మేము చెప్పినాము. ఇది ఇట్లా ఈరోజు సస్పెండ్ చేయకపోతే మేము 48 అవర్స్లో ఖచ్చితంగా 48 గంటల టైం తీసుకొని మేము పెద్ద ఎత్తున ఈ స్కూల్ని ముట్టడిస్తున్నాము. ఎంతో వందలాది మందికి ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ దగ్గర న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదలేదు. ఏం చేస్తుండంటే బొట్టు కొట్టేసుకొచ్చిన పిల్లల్ని కొడుతున్నారు. అందులో భాగంగా మన పిల్లగాడు నందు అనే పిల్లగాడిని కూడా కుట్టడం ఇప్పటికీ 4వసారి జరిగింది. మేము వచ్చి అదే విషయాన్ని ఈరోజు కరెస్పాండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. వారు ఏమంటారంటే మా ఇన్స్టిట్యూషన్ ఇట్లాంటిది ఏం ప్రోత్సహించదు, మేము ఇట్లాంటి పనులు ఏం చేయము, కానీ పొరపాటు అది ఒక వ్యక్తి వల్ల పొరపాటు జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మేమేమంటున్నాం అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని లక్షల ఫీజులు కట్టుకొని తల్లిదండ్రులు ఎంతో హోప్ పెట్టుకొని ఇక్కడ భద్రత దొరుకుతుంది, శానిటేషన్ దొరుకుతుంది, మంచి చదువు దొరుకుతుంది అని ఇక్కడికి వచ్చినప్పుడు ఓటు పెట్టుకుంటామని కొడతాము, ఇచ్చేస్తాము అంటే ఇది ఎంతవరకు పద్ధతో కాలేజ్ మేనేజ్మెంట్ ఆలోచన చేయాలి. ఒకటి. రెండవది, ఆయన మీద ఇప్పటివరకు 4 సార్లు జరిగినా కానీ మేనేజ్మెంట్ మాకు తెలియదండి, మీరు ఇప్పుడు చెప్పేదాకా అనడం ఇంకా ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క దివాల్ కోరుతనము, వీళ్ళ యొక్క ఏమంటాం అశ్రద్ధ, బద్ధకము ఇట్లాంటి దానివల్ల జరుగుతుంది. హలో సార్, అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్కి పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక అది అసలు క్లాస్లలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకునేవారు నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్. వరంగల్ జిల్లాలో